రాజకీయాల్లో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. పార్టీకి క్యాడర్ ఉంటే సరిపోదని ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్లను లాగేసి అమాంతంగా బలాన్ని పెంచుకోవాలని కాషాయ పార్టీ పెద్దలు డిసైడ్ అయ్యారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ జాయినింగ్స్ స్ట్రాటజీకి ఒక స్పీడ్ బ్రేకర్ అడ్డుపడుతోందట. దీంతో చేరికలు స్లో అయ్యాయని టాక్. ఇంతకీ ఏంటా అడ్డంకి? అధికారమే లక్ష్యం, చేరికలే మార్గం. గేట్లు బార్లా ఓపెన్ చేశామన్నారు, అయినా లీడర్లు క్యూ కట్టడం లేదేంటి? చేరికలు స్లో అవడానికి కారణం ఏంటి? ఆ ఒక్కటి అడ్డంకిగా మారిందా? తెలంగాణలో పట్టు సాధించాలని చూస్తున్న బీజేపీ హైకమాండ్ చేరికలతోనే విజయం సాధించగలమని గట్టిగా నమ్ముతోంది. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్లు, క్యాడర్ను పార్టీలోకి తీసుకోవాలని, వాళ్లను కలుపుకుపోవాల్సిందే అని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టం చేస్తోంది. మధ్య తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేతలంతా ఇదే మాటను పదే పదే నొక్కి ఒక్కాణించారు. మరి ముఖ్యంగా రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. చిన్న పెద్ద తేడా లేదు, ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించండి అంటూ కుండబద్దలు కొట్టేశారు. ప్రస్తుతం పార్టీకున్న బలం సరిపోదని కింది స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి కీలక నేతల వరకు ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకుంటేనే పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ వ్యూహమంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్లు, బల్దియా ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ అయింది. 3 కార్పొరేషన్ల ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్న బీజేపీ ఇతర పార్టీల్లోంచి, మరి ముఖ్యంగా గులాబీ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి భారీగా చేరికలుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగం అందుకోలేదు. డివిజన్ల వారీగా ప్రత్యేకంగా దృష్టి పెడితేనే మంచి ఫలితాలు వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు. పార్టీలోని చేరికల కమిటీ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయట. పార్టీలోకి ఎవరొస్తామన్నా ఒకే ఒక కండిషన్ పెడుతున్నారట. అదే ఇప్పుడు కమలదళంలో చర్చకు దారితీస్తోందంటున్నారు. కాషాయ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు, రండి కలిసి పనిచేద్దామని స్వాగతం పలుకుతారు. కానీ రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే హామీ ఇప్పుడే ఇవ్వలేమని కాషాయ పార్టీ షరతు పెడుతోందంటున్నారు. ఇదే పార్టీలో జాయినింగ్స్ కు అడ్డంకిగా మారిందని, దీంతో చేరికల్లో వేగం మందగించిందని పార్టీ వర్గాల్లో టాక్. ఎన్నికల సమయానికి టికెట్ల కోసం చాలా మంది నేతలు క్యూ కడతారని బీజేపీ గట్టి నమ్మకంతో ఉందట. గ్రేటర్ పీఠమే టార్గెట్ గా సాగుతున్న ఈ పొలిటికల్ గేమ్ లో కమలనాథులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీజేపీ బలహీనంగా ఉన్న డివిజన్లలో ఇతర పార్టీలకు చెందిన బలమైన లీడర్లకు గ్యాలమేస్తున్నారు. అయితే అదేమంతా జోరుగా సాగడం లేదని టాక్. రాష్ట్రంలో పార్టీ రోజు రోజుకు బలపడుతోందని, ప్రజలు ఇప్పటికే తమను బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారని బీజేపీ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేరికల ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోన్నా సరైన టైంలో మాత్రం జాయినింగ్స్ తో ఓపెనింగ్స్ అదిరిపోతాయంటున్నాయి బీజేపీ వర్గాలు. తమ వ్యూహం పక్కాగా పనిచేస్తుందంటున్నారు వాళ్ళు. బీజేపీ చేరికల వ్యూహంతో గ్రేటర్ పాలిటిక్స్ లో హీట్ పెరిగింది. మొత్తానికి గ్రేటర్ రాజకీయం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు.